తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు జనాలు విలవిల్లాడిపోతున్నారు. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయితే వేడి వడగాల్పులతో ప్రజలు సతమతమవుతున్నారు. నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఈ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, జనగాం, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, జనగాం, యాదాద్రి భువనగిరి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఆయా ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఏడాది వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లుగా తెలిపింది. శనివారం నుంచి ఈ నెల 30 వరకు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో ద్రోణి కారణంగా గాలి దిశ మార్చుకోవడంతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు నుంచి మరో 5 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి ఉండనున్నదని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏప్రిల్ 28న 6 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ఐఎంజీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.